హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఒక ఆసక్తికరమైనటువంటి అంశం గురించి మనము ఇప్పుడు చర్చిద్దాం. మనుషుల్లో భిన్నమైనటువంటి అభిరుచులు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క అంశం మీద ఆసక్తి ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో ప్రజల ఆసక్తి విషాదాలు, అదేవిధంగా విషాదాలు సృష్టించిన విలయాలు, ఆ విలయాల వెనక ఉన్నటువంటి ఆ చారిత్రక నేపథ్యాలు, ఆ విధమైనటువంటి విషాదాలు విలయాలు సృష్టించినటువంటి ప్రాంతాలు, వాటిని సందర్శించటానికి ప్రజల్లో ఆసక్తి ఇటీవల కాలంలో మరింత పెరుగుతుందట. ఇది ఒక పరిశోధనలో బయటపడ్డటువంటి అంశం. మొన్న కేరళలో వాయనాడుకు సంబంధించినటువంటి మొత్తము కొండలు అవన్నీ కూడా భారీ వర్షాల కారణంగా, వరదల కారణంగా కొండల మొత్తం కూడా మట్టి రూపంలో వచ్చి మొత్తము వరదలతో బురద మట్టితో ఆ ప్రాంతాన్ని నింపేసినటువంటి పరిస్థితి, బండరాళ్ళు కొట్టుకొచ్చి పెద్ద విలయాన్ని సృష్టించాయి. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆసక్తిగా ఎక్కువ మంది ఆ సృష్టించినటువంటి విలయం ఏంటి, ఎలా ఉంది, అవి చూడటానికి ఎక్కువ మంది వస్తున్నారట. అది ఈ విధంగా మీరు గమనిస్తే ఇటీవల కాలంలో 1 సంవత్సరం అయి ఉంటుంది అనుకుంటా, టైటానిక్ మునిగిపోయి ఇప్పుడు ఆల్రెడీ సముద్రం అట్టడుగు భాగంలో ఉంది కదా. టైటానిక్ ఎప్పుడూ మునిగిపోయినటువంటి, దాని మీద సినిమాలు కూడా వచ్చింది. ఆ మునిగిపోయినటువంటి టైటానిక్ దగ్గరికి పర్యాటకులను తీసుకెళ్ళటానికి మొన్న ఒక ప్రత్యేకమైనటువంటి వాహనంలో వెళ్ళి ఆ వాహనం సముద్రం అడుగు భాగంలో పీడనానికి గురయ్యి పేలిపోయి చనిపోయినటువంటి ఘటన కూడా చూసాం. మళ్ళీ ఆ విధమైనటువంటి ప్రమాదం జరగకుండా ఆ టైటానిక్ వరకు వెళ్ళేటువంటి విధంగా, టూరిస్టులు తీసుకెళ్లేటువంటి విధంగా కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇంకా మళ్ళీ కూడా ఆ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ విధమైనటువంటి భయానకమైనటువంటి, అదేవిధంగా విషాద ఘటనలు, ఇలాంటి ఘటనలో వెనక చరిత్రలు, ఆ చారిత్రక ప్రదేశాలు, వాటిని చూడటానికి ఎందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు? అసలు దీన్ని డార్క్ టూరిజం అంటారట. డార్క్ టూరిజంలో ఏంటి, బాగా ఆహ్లాదకరమైనటువంటి కొండలు, జలపాతాలు, సుందరమైనటువంటి ప్రదేశాలు. ఒకప్పుడు కేరళకు అందుకే కదా జలపాతాలు ఉంటాయి, మంచి గ్రీనరీ ఉంటుంది, సుందరమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి. అక్కడ మొత్తము సముద్రానికి సంబంధించిన బ్యాక్ వాటర్, ఇవన్నీ కూడా కొండలపైకి వెళ్తే మేఘాలన్నీ కూడా మనల్ని తాకుతాయి అన్నమాట. ఆ విధమైనటువంటి ఆ విధంగా కేరళకు ఒకప్పుడు వెళ్ళేవాళ్ళు. దాన్ని గాడ్ మేడ్ సిటీ ఏదో కూడా, గాడ్ మేడ్ కంట్రీ అని కూడా ఏదో పిలుస్తారు. అలాంటి కేరళకి ఇప్పుడు వాయనాడుకి అక్కడ సృష్టించినటువంటి విలయం, విషాదం సమ్మినటువంటి అంశాలను చూడటానికి వెళ్తున్నారు. దీన్నే డార్క్ టూరిజం అంటారట. అలాగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూసేటువంటి ఒక టూరిజం, అదేవిధంగా స్పిరిచువల్ టూరిజం, దేవాలయాలు, అది ఏ మతమైనా కానివ్వండి, కొన్ని దేవాలయాలని చూడటం, అక్కడ దేవుడు భక్తితో మొత్తం చారిత్రక ప్రదేశాలని, హిస్టారికల్కి సంబంధించినటువంటి ఆ ప్లేసెస్, యుద్ధాలు జరిగినటువంటి ప్రాంతాలు కానీ అవి హిస్టారికల్ ప్లేసెస్ సంబంధించినటువంటి అది ఒక రకమైనటువంటి టూరిజం. ఇంకొక టూరిజం దీంట్లో కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో హెల్త్ టూరిజం అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఉంది. అంటే ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఒకే చోట అన్ని రకాల వైద్యాలను అందించేటువంటిది కూడా, దాన్ని కూడా హెల్త్ టూరిజం అని కూడా పిలుస్తారు. అయితే ఈ డార్క్ టూరిజం గురించి మనం కానీ తెలుసుకునేటువంటి పరిస్థితిలో ఒకసారి ఏంటి అని అంటే, ఈ డార్క్ టూరిజాన్ని ఇదేమీ తక్కువ అంచనా వేయటానికి లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈయన చూస్తే ఏడాదికి 2,55,000 కోట్ల రూపాయలు ఈ డార్క్ టూరిజం ద్వారాగా ఆదాయం వస్తుందట. ఇది 2034 నాటికి డార్క్ టూరిజం ద్వారాగా
3,46,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఒక అంచనా వేస్తున్నారు. అంటే డార్క్ టూరిజం మీద ఉన్న ప్రజల్లో ఉండేటువంటి ఆసక్తి ఇది. ఒక క్రూరమైనటువంటి ఘటనలు జరిగిన చోట అటు గుర్తుగా ఉన్నటువంటి ఆనవాళ్ళు, విషాద ఘటనలు, విపత్తులు, అదేవిధంగా ఇప్పుడు మన అండమాన్ నికోబార్ జైలు ఉండదు, ఆ జైలుకు సంబంధించినటువంటి నిర్బంధాలు, చనిపోయినటువంటి వాళ్ళని ఉరిదీసినటువంటి ప్రదేశాలు, స్మారక చిహ్నాలు, యుద్ధ భూములు, ఈ విధంగా ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం సంబంధించినటువంటి దాన్ని వీక్షించడానికట లక్షలు ఖర్చు పెట్టి యువత వెళ్తున్నారట చూడటానికి. ఈ విధంగా అలాంటి ఈ గుర్తు తెలియని ఏది అసలు అంతు చిక్కనటువంటి వ్యవహారాలు, వాటిని తెలుసుకునేటువంటి ఆసక్తి అలాంటివి ఉన్నటువంటిదే. గాలిలో గుర్తు తెలియని ఎగిరే వస్తువులు గుర్తించిన ప్రదేశాలట. ఇవన్నీ కూడా ఇలాంటి అంశాల మీద కొంత ఆసక్తి ఉంటుంది ఈ డార్క్ టూరిజం అనేటువంటి దాని మీద. ఈ డార్క్ టూరిజానికి ఎక్కువగా అమెరికా, కెనడా, బ్రెజిల్, మెక్సికో, లాటిన్ అమెరికా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, రష్యా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, రొమేనియా, భారత్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, అనేది దాదాపుగా అన్నింటిలో డార్క్ టూరిజంకి సంబంధించినటువంటి 82% మంది పాస్పోర్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు ఒక 5-6 దేశాలకి వెళ్తే ఒకటి కంపల్సరీగా వాళ్ళు విజిట్ చేసేటువంటి ప్లేసుల్లో డార్క్ టూరిజం ఉంటుంది. అంటే ఈ విధమైనటువంటి అయితే భారతదేశంలో ఈ విధంగా డార్క్ టూరిజంకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నటువంటి ఏంటి అని అంటే భారతదేశానికి సంబంధించి భారత స్వతంత్ర సమరయోధుల జ్ఞాపకాలను గుర్తు చేసే పోర్ట్ బ్లెయిర్ సెల్యులార్ జైలు అట ఒకటి. అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ జరిగింది. జలియన్ వాలాబాగ్ జాన్ డయర్ అప్పుడు మొత్తం ఒక మీటింగ్ జరుగుతుంటే గేట్లు వేసేసి మొత్తం ఆ పరిసర ప్రాంతాల్లో కాల్పులు జరిపారు. ఎటు పోవటానికి లేకుండా తొక్కిసలాట జరిగి చనిపోయారు ఎక్కువ మంది. ఇది స్వతంత్ర పోరాటంలో జరిగినట్టు అది జలియన్ వాలాబాగ్. ఆ ప్రాంతాన్ని చూడటానికి ఎక్కువ మంది వెళ్తున్నారట. ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయాల్లో ఎత్తైన రూప్ కుండ్ సరస్సు అట. ఇది అస్థిపంజర అవశేషాలతో నిండి ఉంటుందట. అంటే అక్కడ చనిపోయినటువంటి వాళ్ళు అంతమంది ఉంటారట. అందుకని వీళ్ళు చూస్తున్నారు. రాజస్థాన్లో థార్ ఎడారిలో ఖుద్దార గ్రామం, ఇక్కడ ప్రజలు ఒక్క రాత్రిలో అంతరించిపోయారని పురాణాలు చెప్తున్నాయి. అసలు అది ఏంటి, ఆ ఊరు ఏంది, వ్యవహారం ఏంది, అక్కడికి పోతున్నారట. మహారాష్ట్రలో పూణేలో శనివారు వాడ చారిత్రక కోట, ఇది అతీంద్ర శక్తులు ఉన్నారని ప్రచారంలో ఉంది. అందుకని దాని మీద ఆసక్తి అక్కడ వెళ్తాయి. రాజస్థాను బాంగర్ కోట, మొఘలు దళాలు చేసిన ఊచకోతకు సంబంధించినటువంటి వ్యవహారం, దాన్ని చూడటానికి అది. రాజస్థాన్లో అదేవిధంగా గుజరాత్లో అరేబియా తీరంలో డుమాస్ బీచ్, పురాణాల ప్రకారం ఒకప్పుడు ఇది హిందువుల శ్మశాన వాటికని, అందుకే అక్కడ ఇసుక నల్లగా ఉంటుందని ప్రజల నమ్మకం. అందుకని ఆ ప్రాంతాన్ని. గుజరాత్లో లోథాల్, సింధు లోయ నాగరికత ప్రదేశాలు, ముంబైలో తాజ్ హోటల్, మొన్న 2008లో ఉగ్రవాద దాడి జరిగింది కదా తాజ్ హోటల్ మీద, దాన్ని కూడా చూడటానికి వెళ్తున్నాను. భోపాల్లోని యూనియన్ కార్బైడ్ పాండ్, అంటే భోపాల్ విషవాయువు దుర్ఘటన జరిగినటువంటి తెలుసు కదా, దానికి సంబంధించిన. గుజరాత్ భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్నటువంటి భుజ్ ప్రాంతానికి కూడా ఎక్కువ మంది వెళ్తున్నారట. ఈ విధంగా భారతదేశంలో ఉండేటువంటి ఈ డార్క్ టూరిజానికి సంబంధించినటువంటి ఇతర దేశాల్లో అయితే చాలా చోట్ల, ఫ్రాన్స్లో అయితే బహిరంగంగా ఉరి శిక్షలను అమలు చేసినటువంటి ప్రాంతం చూడటానికి ఎక్కువ మంది వెళ్తారట. జపాన్లో అణుబాంబుతో నాశనమైన హిరోషిమా, నాగసాకి పట్టణాలు, కంబోడియాలోని కిల్లింగ్ ఫీల్డు, అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ అక్కడ విమానాలతో కూల్చివేయటం అనేది జరిగింది కదా. రువాండా, మారణహోమం ప్రాంతాలను కూడా సందర్శించడానికి ఎక్కువ మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలో ఆ సమయంలో నైరుతి పోలాండ్ యూదులను నాజీలు చిత్రహింసలు పెట్టినటువంటి నిర్బంధ శిబిరం, అదేవిధంగా న్యూక్లియర్ పేలుళ్లు జరిగినటువంటి ప్రాంతం చెర్నోబిల్, అమెరికాలోని గెట్టస్బర్గ్ పట్టణంలో యుద్ధభూమి, సివిల్ వార్కి సంబంధించిన ఈ డార్క్ టూరిజానికి ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశాలుగా ఉన్నాయట. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధము, రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కూడా ఉక్రెయిన్ చాలామంది వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ విధమైనటువంటి డార్క్ టూరిజం, దీనికి ఈ ప్రజలు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఏంటి అనేటువంటి దాని మీద కూడా కొన్ని పరిశోధనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది.
ఈ డార్క్ టూరిజం మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చూస్తే ఈ డార్క్ టూరిజానికి సంబంధించిన ఆ ప్లేసెస్ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో ఈ డార్క్ టూరిజంలో ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి, భారతదేశంలో ఇంకా ఏమున్నాయి, ఇలాంటివన్నీ కూడా మనకి తెలిసేదానికి అవకాశం ఉంటుంది.